నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం. మధుసూదన్ రెడ్డి గారు, తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం ఇతర ప్రసాదాలు కల్తీ అయినటువంటి వివాదం, ఘోర అపచారం జరిగిన అంశం మనకి తెలిసిందే. ఇది ఎటు తిరిగి పోతుందంటే చివరికి ఎవరు హిందువు ఎవరు కాదు అనేటటువంటి స్థితికి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఉత్తరాదినైతే ఏకంగా కొన్ని రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు, దిష్టిబొమ్మ దహనాలు ఇవన్నీ ఒక స్టేజ్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. చాలా పెద్ద స్థాయిలో రియాక్ట్ అవుతుంది, ఒక ఉద్యమాన్ని లేవదీస్తుంది అనుకున్నటువంటి బీజేపీ ఎందుకో ఆంధ్రప్రదేశ్లో ఈ విషయం తెలిసిన తర్వాత కూడా స్తబ్దుగా నోరు మూసుకుని ఉందనేటటువంటి అంశం కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. సో ఇది ఏ తీరాలకు చేరే అవకాశం ఉందంటారు? ఇది తీరం కాదు. హిందువులు సహజంగానే సహనశీలురు. హిందువుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఈరోజు దేశంలో మత అలజడు ప్రేరేపించేసి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలన్నటువంటి శక్తులు కొన్ని తయారుగా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మేమంటుండేది ఏంటంటే హిందువుల సహనాన్ని చాతగానితనంగా అంటే పురుషోత్తముడు దెబ్బ రుచి చూపిస్తాం, చేతులు ముడుచుకొని ఎవడు కూర్చోాల, ప్రణాళికలు రచించుకుంటున్నాం. హిందూ వాహిని సభ్యులు కానీ ఇలా ఆర్ఎస్ఎస్లో 64 శాఖలు ఉంటాయి. ఈ పుడింగి మాట్లాడేవాళ్ళు ఎవరు తప్పించుకోలేరు. మా జైహింద్ సేవక్ ఆర్గనైజేషన్ కానీ మా హిందూ వాహిని సభ్యుడు, నేను కూడా హిందూ వాహినిలో సభ్యుడు కాబట్టి చెప్తుంటా, ఈ పెసిరే కొడుకులందరిని ఎవడిని వదిలే పనే జరగదు. అందులో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ దేశ ప్రథమ స్వాతంత్ర సంగ్రామం చూసుకుంటే 1857 సిపాయిల తిరుగుబాటు దేనికి మొదలైంది? ఈ సిపాయిల తిరుగుబాటు మొదలవుతుందంటే ఈ కొవ్వెక్కిన బలిసిన కొడకల నుంచి ఆనాడు సిపాయిల తిరుగుబాటు మొదలైంది. సిపాయిల్లో ఉన్నటువంటి భారతదేశ సైనికులు, అప్పుడు బ్రిటిష్ ఇండియాలో అంతర్భాగంగా ఉన్నటువంటి సైనికుల్లో కొంతమంది హిందువులు ఉండేవాళ్ళు, కొంతమంది ముస్లింలు ఉండేవాళ్ళు, పై ఆఫీసర్లంతా క్రిస్టియన్లు ఉండేవాళ్ళు. అందువల్ల ఏంటంటే జంతువుల కొవ్వుతో తయారు చేసిన తోటాల వద్దంగా మంగళపాండే ఉదంతాన్ని గుర్తుపెట్టుకోండి. ఆనాడు తిరగబడ్డ మంగళపాండే ఈరోజు ఈ జగనాసురుడనే దొంగనా కొడుక్కి చెప్తుండా, మళ్ళీ కూడా చెప్తుండా, ఈ జే గ్యాంగ్కి చెప్తుండా, ఈ కలియుగ దానవుడికి చెప్తుండా, ఈ కలియుగ కాకరకి చెప్తుండా, నీ పనైంది అయిపోయిందిరా బాయ్, నువ్వు బయటకు వచ్చి చెప్పు, నువ్వు ఎవడవరా ముందు, నువ్వు క్యాథలిక్ క్రిస్టియన్వా లేదంటే హిందువా? మేము చెప్పుకుంటాం జై హింద్ అంటాం మేము. నువ్వు చెప్పరా ముందు, నువ్వు ఎవడవి ఫస్ట్, నువ్వు దేశద్రోహివా దేశభక్తుడా తెలియాల. ఇప్పుడు సనాతన ధర్మానికి జరుగుతున్న యుద్ధం, ఈ యుద్ధం నువ్వు స్టార్ట్ చేశావు. వాడికి ఎంత బలుపు కాకపోతే జగనాసురుడు అనేటటువంటి కలికాల జగనాసురుడు అనేవాడికి బలుపు కాకపోతే వెంకటేశ్వర స్వామి విగ్రహాలు తెచ్చి వాడు కాదాల కాడ పెట్టుకొని చెట్టేసుకొని ఇంట్లో వాడు బలిసి కొట్టుకుంటుండ కాబట్టి 11 సీట్లతో సమాధి కట్టారు, జల సమాధి కట్టారు వాడికి. అందువల్ల వాడు చెప్పాల్సిందే డైవర్షన్ పాలిటిక్స్, రాజకీయాలు పక్కన కొట్టుకోండి మీరు రాజకీయ నాయకులు. కానీ తీవ్రమైన ఒక కమ్యూనిస్టు కాదని చెప్పడం, మార్కిస్టా కాదా బొమ్మన్ కరుణాకర్ రెడ్డి? ఎప్పుడు మారినవు నువ్వు? అతను మార్కిస్టు. ఈ కన్వర్షన్, కరప్షన్, ఈ కల్తీనా కొడుకులందరూ చేరి వెంకటేశ్వర స్వామి మీద పడి, గతంలో ఎలా ఉండేది గుర్తుపెట్టుకోండి కిషోర్ గారు, మీకు క్షేత్రపాలకుల సైన్యం ఉండేది. ఒక క్షేత్రం జోలికి ఎవడన్నా వస్తే తలలు చేతులు నరికేసేవాళ్ళు. అటువంటి సైన్యం కావాలని కోరుకుంటున్నాం మేము. ఇవాళ రాజకీయ నాయకులకి ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఏం పని అని నేను అడుగుతున్నా. భార్యా బిడ్డలున్నోడు ఎప్పుడు కూడా ధర్మం వైపు నడవడు, వాడు వైపు డబ్బు వైపు చూస్తుంది కానీ ధర్మం వైపు నడవడు, ఆస్తులు పెంచుకునే స్థితిలోనే ఉంటాడు. కాబట్టి సన్యాసులే పాలక మండలి సభ్యులుగా ఉండాలి. వాడిలో ఏ కోరికలు ఉండవు, సంపాదించుకోవాలనే కోరిక ఉండదు, వాడికి ఆస్తిపాస్తుల మీద మమకారం ఉండదు. కాబట్టి దొరికిని తిని దేవుడికి సేవ చేసుకుంటాడు. ధర్మ పరిరక్షణ ఈ దేశంలో జరిగి తీరాలా. క్షేత్ర పాలకుల సైన్యాన్ని తయారు చేయాలా. ఆ క్షేత్ర పాలకుల్లో రాజకీయ పార్టీల ముసుగులో కొంతమంది పారిశ్రామికవేత్తలు, కొంతమంది దొంగలు, గంజాయి దొంగలు, స్మగ్లర్లు, తర్వాత ఈ దేశానికి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టినటువంటి దగులుబాజీలు,
అందరూ వచ్చి తిరుమల కొండ మీద చేరి ఏమి పని అని నేను అడుగుతుండే వాళ్ళకి. ఈ తిరుమల కొండనే కాదు, గతంలో ఉన్న మనకి క్షేత్రం ఉన్నటువంటి గజపతి రాజుల మానస ట్రస్ట్ కింద ఒక క్యాథలిక్ క్రిస్టియన్ని ఢిల్లీ నుంచి తిప్పారు. సింహాచల దేవస్థాన ఉదంతం, సింహాచల క్షేత్రము అక్కడ ఉన్నటువంటి ఆగమన శాస్త్రాల ప్రకారం సనాతన ధర్మం పరాకాకం గజపతి రాజుల వంశోద్ధారకుడైనటువంటి ఉంటే ఢిల్లీ నుంచి దిప్పాడు ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రి వాడే విజయ కసాయి రెడ్డి. ఏటూ ముఖ్యమంత్రిగా ఉత్తరాంధ్రాన్ని ఏలినటువంటి వాడు తెచ్చింది వాస్తవమా అవాస్తవమా? ఇవన్నీ అంతర్వేది రథాన్ని లక్ష్మీనరసింహస్వామి రథాన్ని తగలెట్టినటువంటి దుర్మార్గులు ఇళ్ళు కాదా? ఈ విధంగా తర్వాత రామతీర్థం రాముడు శిరస్సును ఖండించినటువంటి దుర్మార్గులు ఇళ్ళు కాదా? ఈడి పాలనలో కాదు జరిగిందా? ఈడి జగనాసురుడు పాలనలో కాదా జరిగిందా? ఈ కలియుగ దానవుడు పాలనలో కాదు జరిగిందా? ఈ కలియుగ కాకరి కాలంలో కాదు జరిగిందా? ఇప్పుడు ప్రమాణాలు కాదు ముఖ్యం కావాల్సింది, ప్రమాణ పత్రాలు బయటకు వచ్చినాయి. ప్రమాణ పత్రాలు అంటే వాల్యూస్. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటుంది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన ల్యాబ్ సర్టిఫికేట్లో మీరు చేసిన పాపకర్మలన్నీ బయటకు వచ్చినాయి. కాబట్టి నేనంటుండేది ఏంటంటే, ఒక దేవస్థానములో ఈ కరప్షనిస్టులు వీళ్ళని సెలెక్ట్ చేయటమే తప్పు. ఈడీ సిబిఐ కేసులో ముద్దాయిలుగా ఉన్నోళ్ళు ధర్మకర్త మండలిలో సభ్యులుగా ఎలా ఉంటారు? నేను అడిగే డైరెక్ట్ పాయింట్ అది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమిత్ షాకి బాధ్యత లేదా? ఈరోజు ఆర్ఎస్ఎస్ కాడికి వచ్చి మోకరిల్లాడు, ఆర్ఎస్ఎస్ కాడికి వచ్చి మోకరిల్లాడు ఈరోజు కేంద్ర హోంమంత్రి గారు. జగన్మోహన్ రెడ్డి మీద మీరు చర్యలు తీసుకుంటారా తీసుకోరా అని ఆర్ఎస్ఎస్ అడిగింది, కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది, మీరు తీసుకుంటారా తీసుకోరా అని. నీ కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా సమాధానం చెప్పాలా. తన మీద ఉన్నటువంటి ఈడీ సిబిఐ కేసులు 11 సిబిఐ కేసులు 9 ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తిని రక్షిస్తున్నది ఎవరు? ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. కొంతమంది సోషల్ మీడియాలో చెప్తున్నారు, రాహుల్ గాంధీ ఈ అంశం మీద ట్వీట్ చేశారు. ఒక ట్వీట్ వేసి ఇలా జరిగిందని తెలుస్తోంది, భక్తుల మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద, సమగ్రంగా దర్యాప్తు చేయాలి తిరుమల విషయంలో అని చెప్పేసి ఒక ట్వీట్ చేశారు. కనీసం ఇంత మాత్ర ప్రతిస్పందన కూడా పెద్దలు బీజేపీ పెద్దల నుంచి రాలేదే అనే ఒక ఫీలింగ్ కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. సహేతుకమేనా? నేననేది బీజేపీ అనేది ఒక పొలిటికల్ పార్టీ, అది హిందూ ధార్మిక సంస్థ కాదు, అది ఒక పత్తు రాజకీయ పార్టీ. ఇది భారతీయ జనతా పార్టీ అనేది ఒక పత్తు రాజకీయ పార్టీ. హిందూ సంఘాలు చాలా ఉన్నాయి. ఇవాళ బజరంగ్ దళ్ ఉంది, శ్రీరామసేన ఉంది, తర్వాత రకరకాల ఇవాళ సరస్వతి శిశు మందిరాలు ఉంటాయి, స్కూళ్ళు ఉంటాయి, ఆర్ఎస్ఎస్ స్కూళ్ళు, తర్వాత శాఖోపశాఖలుగా ఉన్నాయి. వీళ్ళందరూ రోడ్డు మీదకి వస్తే మీరు నిలబడగలరా అని నేను అంటుండా. అది ఎందుకు ఆలోచిస్తున్నారంటే దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం. ఈ దేశము డివైడ్ రూల్లో భాగంగా ఒకసారి గుర్తుపెట్టుకోండి కిషోర్ గారు, శ్రీరామచంద్రుడు యొక్క రామచరిత చదువుకున్నోడికి ప్రతి ఓడికి అర్థది. మునులు ఋషులు తపస్సులు వాళ్ళేదో వాళ్ళ తిప్పల వాళ్ళు యజ్ఞాలు యాగాలు చేసుకుంటుంటే కొంతమంది వచ్చి మాంసం ముద్దలేశారు యజ్ఞవాటికల్లో. అప్పుడు అందరూ పోయి శ్రీరామచంద్రుడికి మొరబెట్టుకుంటారు, మహాప్రభు మా యజ్ఞ యాగాదుల్లో ఇటు వచ్చి రాక్షస గణము అసుర గణం వచ్చి మాంసకృత్తులు వేస్తున్నారు, మమ్మల్ని కాపాడండి అంటే రాముడు కోదండం పట్టుకొని చెండుని చెండాడిండు. ఈ కలియుగ జగనాసురుడు ఈడెంత, ఈడు బతుకెంత, ఈడు ఒక గజ దొంగ. ఈడేమన్నా దేశోద్ధారకుడు కుటుంబంలో పుట్టిండా, స్వతంత్ర సంగ్రామ ఫ్యామిలీలో పుట్టిండా? ఈడు ఒక గజ దొంగ కుటుంబంలో పుట్టినటువంటి వాడు. అందువల్ల ఈ దేశం అంటే ఒకప్పుడు ఎంతో బాగొట్టుకున్నాం. ఈ దేశ వైశాల్యం చెప్తాను కిషోర్ గారు, ఈ దేశ అఖండ భారత్ యొక్క వైశాల్యం చూసుకుంటే మనకి 71,25,350 చదరపు కిలోమీటర్లు ఉన్నది అఖండ భారత్ యొక్క వైశాల్యం. దాంట్లో ప్రజెంట్ ఉన్నటువంటి వైశాల్యం ఎంత, ఈ దేశ భూభాగం ఎంత? 31,77,650 చదరపు కిలోమీటర్లు ఇప్పుడు ఉండేది. ఎంత కోల్పోయింది భారతదేశం?
39,47,700 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని కోల్పోవడం జరిగింది. ఎందువల్ల? ఈ మత విద్వేషాల వల్ల. బ్రిటిషోడికి ముందు ఈ దేశంలో ఎవడన్నా ఉండిండే క్రిస్టియను? ఇవాళ మొగలాయల దండయాత్రలకు ముందు ఈ దేశంలో ఎవరన్నా ముస్లిమ్స్ ఉన్నారా? గతంలో ఇది ఈ పుణ్యభూమిలో ఎంతోమంది రాజులు ఉన్నారు, జనపదాలు ఉన్నాయి. ఈరోజు గాంధారి దేశం 200 సంవత్సరాల క్రితం ఆఫ్ఘనిస్తాన్ దేశం అనేది ఉన్నదా? లేదు. 70 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ అనే దేశం ఉన్నిందా? లేదు. 50 సంవత్సరాలకు పూర్వం బంగ్లాదేశ్ అనే దేశం ఉన్నదా? లేదు. ఇవన్నీ మత ప్రాతిపదిక మీద ఏర్పడినాయి. ఒక సంస్కృతిని ధ్వంసం చేశారు, ఆర్కియాలజీని ధ్వంసం చేశారు, వ్యవస్థల్ని ధ్వంసం చేశారు, సనాతన ధర్మాన్ని నాశనం చేశారు. ఈ సనాతన ధర్మాల్లో కొన్ని ఉంటాయి. శరీరం అన్నాక ఒక క్యాన్సర్ వచ్చినాక తీసేయక తప్పదు. కొన్ని అస్పృతులు ఉంటాయి. కొంతమంది చేసినటువంటి అకృత్యాల ఫలితంగా వాళ్ళు పరిమాణక్రమం చెందారు. అడాప్ట్ చేసుకోవటంలో, రాజరికంలో భాగం లేకపోవడం, విద్యాలయాల్లో భాగం లేకపోవడం, మనుషుల్ని మనుషులుగా గౌరవించకపోవడం, ఇటువంటి కార్యక్రమాల వల్ల దాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళకున్న ఆకలిని, వాళ్ళకున్న ఆరోగ్య సమస్యల్ని, వాళ్ళకున్నటువంటి విద్యా సమస్యల్ని, ప్రధానంగా ఈ 3 సమస్యలను అడ్డం పెట్టుకొని మతాన్ని మార్చారు. ప్రధానంగా ఈక్వాలిటీ అనే కాడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, క్వాలిటీ ఆఫ్ లైఫ్, వీటి కింద అడ్డం పెట్టుకొని అడ్డంగా మత మార్పులు కొనసాగించినటువంటి దౌర్భాగ్యక పరిస్థితి. కాబట్టి మళ్ళీ మనం ఒకసారి సబ్జెక్ట్ కొద్దాం. చెప్పండి. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు అమిత్ షాని ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ ఆదేశించింది అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్తున్నారు కదా. ఎందుకంటే నేను చెప్పేది ఒకటి గుర్తుపెట్టు. సాధ్యమా ఇప్పుడు నరేంద్ర మోదీ? ఏదైనా సాధ్యమేనండి ఈ దేశంలో. నరేంద్ర మోడీ ఆదిచ్చేది అతను ఏమన్నా అతను ఒక మనిషే. నరేంద్ర మోదీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కి ఆయన కనుచూపులతో శాసిస్తున్నారు, ఆదేశిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ ఇప్పుడు బీజేపీని శాసించే పరిస్థితి లేదు అంటున్నారు కదా. ఈ అన్ని పప్పులు గాలి మాటలు ఎవరికన్నా చెప్తే చెప్పమానండి. కానీ నీ చేతిలో పవర్ ఉండొచ్చు, కొన్ని పోలీస్ దళాలు ఉండొచ్చు నీ కాడ. ఆర్ఎస్ఎస్ సైన్యం కానీ ఒకసారి కాలి బూట్లు చప్పుడు చేసిందనుకో, గుండెల జర్ర మొత్తం ఒక పిలుపునివ్వమనండి. ఏమొద్దు, ఆర్ఎస్ఎస్ని దేశవ్యాప్తంగా ఒక పిలుపునివ్వమండి. ఎంతమంది సైన్యం బయటకు వస్తుందో అర్థమవుతుంది. దర్దలు వెళ్ళిపోద్ది. భారత పార్లమెంటే దద్దరు వెళ్ళిపోద్ది. ఏమనుకుంటారు ఆర్ఎస్ఎస్ అంటే? ఈరోజు గుండె మీద చేసుకొని ఆర్ఎస్ఎస్ కేంద్రాల్లో పెరిగినటువంటి వాళ్ళే. దేశ ప్రధాని అయినటువంటి శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఒక శ్లోకం చెప్తా. చాలా పెద్ద శ్లోకం అది, కానీ ఒక 4 లైన్లు చెప్తా. ఇట్ట పెట్టుకుంటాం. ఏం చెప్తాం? నమస్తే సదావత్సలే మాతృభూమే త్వయో హిందూ భూమే సుఖం వర్ధితోహం మహామంగళ పుణ్యభూమే త్వదర్దే పతే త్వేషయ్య కామో నమస్తే నమస్తే ప్రభో శక్తిమాన్ హిందూ రాష్ట్రాంగ భూత. ఇలా పాడుకుంటాం. ఎందుకు? మా తల్లి కన్నా మమ్మల్ని పెంచి పోషిస్తున్న మా మాతృభూమి గొప్పది. ఈ మాతృభూమికి ఎవడు ద్రోహం చేస్తున్నా వదిలే పనే జరగకూడదు. ఆ యజ్ఞంలో మేము సమిధులు అవటానికైనా సిద్ధమే అని చెప్పి హిందూ సంఘాలు పనిచేస్తున్నాయి. ఎంత బలుపు ఉండాలండి వీళ్ళకి! ఈ ధర్మారెడ్డి అనేటటువంటి వాడికి, ఈ వైవి సుబ్బారెడ్డి అనేటటువంటి వాడికి, బోమన కరుణాకర్ రెడ్డి అనేటటువంటి వాడికి ఎంత గుండెలు తీసిన బంటులో దీంతో అర్థమైపోతుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలకు దేశాలే, ఆఫ్రికా తీసుకున్న అమెరికా ఆఫ్రికా ఖండాల్లో కూడా ఈరోజు దేవాలయాల కొట్టు హిందూ వాహిని సభ్యులు కానీ, హిందూ ధర్మరక్షక పోరాటం కానీ, శ్రీకృష్ణ మూమెంట్ కానీ, రకరకాల వాళ్ళు అందరూ కూడా ఈరోజు ఏం చేస్తున్నారు? వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు కాంబోడియా పోండి, పచ్చి ముస్లిం దేశాలైనటువంటి ముస్లిం దేశాల్లో కూడా శ్రీరామ చరిత్రను ఆచరిస్తున్నటువంటి దేశంలో మీ క్యాథలిక్ క్రిస్టియన్లందరూ చేరి ఏం చేశారా మీరు? చెప్పాల జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి, నువ్వు ఎవడివి? నాస్తికుడివా, హిందువా, క్యాథలిక్ క్రిస్టియన్వా, జైన మతస్థుడివా, ఎవడో చెప్పరా భయ. నువ్వు ముందు బయటకు వచ్చి ఏం చెప్పటానికేమి నామూసేమి నీకో? మేము చెప్తున్నాం కదా, స్వచ్ఛంగా మేము ఈ దేశ
మూలవాసనం భారతీయులం అని మేము చెప్తున్నాం, మేము హిందువులు అని చెప్తున్నాం. నీకు చెప్పడానికేమో నువ్వు స్వచ్ఛమైనటువంటి నువ్వు క్రిస్టియన్ అయితే చెప్పు, నేను క్యాథలిక్ క్రిస్టియన్ని, లేదు నేను క్యాథలిక్ ప్రొటెస్టెంట్ని, నేను క్యాథలిక్ బాప్టిస్ట్ని, ఏదో చెప్పరా బాయ్. నువ్వు ఉన్న 14 తెగల్లో, నీ క్రిస్టియన్ జాతిలో ఉన్న 14 తెగల్లో ఏదో చెప్పి చావు. బయటకు వచ్చే తాడేపల్లి కొంపలో కూర్చొని డైవర్స్ పాలిటిక్స్ అని మాట్లాడితే ఊరుకుండే ప్రసక్తే లేదు. మీరు పరిపాలించిన కాలంలో ఎక్కడెక్కడ ఏ డైరీ నుంచి కొన్నారు, దానికి సంబంధించినటువంటి ఎనలిటికల్ సర్టిఫికేట్లు బయట పెట్టాలా, ఎందుకు చేయలేదు, బ్యాచ్ వైజ్ సర్టిఫికేట్లు బయట పెట్టాలా. కాబట్టి ఎవడు ప్రతినిధి నువ్వు తిరుమల కొండకు పోయి ఒక క్యాథలిక్ క్రిస్టియన్ అయినటువంటి వాడివి ఆగమన శాస్త్రాలకు విరుద్ధంగా, సాంప్రదాయాలకు విరుద్ధంగా డిక్లరేషన్ ఫామ్లో సంతకం పెట్టమని అడిగినందుకు గత మా పౌర సరఫరాల మంత్రి అనేటువంటి గుడివాడ గుట్కాడేమన్నాడు, ఎందుకు పెట్టాలని అడిగిండోడు. కాషాయం కట్టి వేషం కట్టి రుద్రాక్షమాలల్లో వేసి కళ్ళ గురువులు కలిలేన పుట్టారని బ్రహ్మంగారు ఏనాడో చెప్పాడు. జాగ్రత్తగా ఉండండి. వాడు శాతబడుల స్వామి, శారదాపీఠం శాతబడుల స్వామిని అనే వాడిని పిచ్చి కొట్టుడు కొడితే వాడే చెప్పింది, నేను గంగానదిలో ఋషికేశ్లో ముంచి జగన్మోహన్ రెడ్డి హిందువుగా మార్చినానని చెప్పినటువంటి ఆ కొడుకుని, ఆ కాషాయ దొంగని బయటికి లాగాల. వాడు ఎక్కడుండో బయటకు వచ్చి మాట్లాడటం వల్ల స్వరూపానంద అనేటటువంటి వాడిని పిచ్చి కొట్టుడు కొట్టండి. ఏడ దొరుకుతాడా వాడు? విశాఖపట్నం ఏడ దొరికితే వాడిని ఆ దొంగ స్వామీజీని బట్టలు ఓడదీసి, వాడు పీతాంబరం ఓడదీసి, వాడు మెడకి ఊరిబెట్టి సిగ్నానికి ఏలాడు తీయాల. ఈరోజు ఒక్కటి కాదు, 2 కాదు, కిషోర్ గారు ఈ దేశంలో మౌనంగా ఎందుకుంటున్నారంటే చాతగాని తనం కాదు, ఇది రెచ్చగొట్టడం కూడా కాదు. మీకేం పనిరా గుడుల్లో రాజకీయ నాయకులకని నేను అడుగుతున్నాను. రాజకీయ నాయకులు మీరు రాజకీయం చేసుకోండి. ఈరోజు భారతదేశంలో అన్ని క్షేత్రాలకి క్షేత్ర పాలకులు ఉండాలా. క్షేత్ర పాలకుడు అంటే ఎవరు ఉండాలా? అసలు ఏ బంధం ఉండకూడదు వాడికి. మొత్తం దేవుడి సన్నిధిలో బతికేటటువంటి భగవంతుడి బిడ్డగా బతకాల. అటువంటి క్షేత్ర పాలకులు ఉండాలా. పారిశ్రామికవేత్తలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, గోసిగట్టిన సన్యాసి, దొంగ సన్యాసులకు అందరికీ తిరుమల కేంద్రంగా అయ్యింది. ఎట్టగట్టారు బిల్డింగ్లు, కాటేజీలు. తిరుమల కొండ మీద ఎట్టగట్టాడు, ఎవరు పర్మిషన్ ఇచ్చారు వీళ్ళందరికీ? పారిశ్రామికవేత్తలు కట్టుకోలేదా? మఠాలను అడ్డం పెట్టుకొని కట్టుకోలేదా? పీఠాలను అడ్డం పెట్టుకొని కట్టుకోలేదా? ఎవరు ఉండాలి తిరుమల కొండ మీద? కొండ కింద చేసుకోవాల్సిన గబ్బు పనులన్నీ కొండ మీద ఎవడిచ్చాడు వీళ్ళకి అధికారం? పోనీ మీ అయ్య ముళ్ళా? మీ అయ్య ముళ్ళంటరా? హిందువులు భక్తులుగా ఉన్నటువంటి ఇచ్చిన కానుకలతో వాళ్ళ సొమ్ము వాళ్ళ ఖర్చు పెట్టడానికి ఎంత అవుతుంది కిషోర్ గారు? వాళ్ళ డబ్బే కదా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల డబ్బే కదా అది. మీ అయ్య ముళ్ళేం కాదు కదా. విశ్వాసంతో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని ఏడుకొండలవాడ వెంకటరమణ అని మొక్కేటటువంటి ఆపద ముక్కులవాడ వెంకటరమణ అనేటటువంటి దాన్ని ఏమన్నాడు రాజశేఖర్ రెడ్డి? గత అసెంబ్లీలో రికార్డులు తీయమనండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి రికార్డులు బయట పెట్టమనండి. రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు గత అసెంబ్లీలో సెషన్లో రాజశేఖర్ రెడ్డి చచ్చిపోబోయే ముందు పావురాల గుట్లో పీసు కాకముందు ఏం మాట్లాడాడో, తిరుమలలో 2 ఏడుకొండలు ఎక్కడుండే 2 కొండలే అన్నాడు ఆనాడు రాజశేఖర్ రెడ్డి. గాల్లో కాల గర్భంలో కలిసిపోయిండు వెంకటేశ్వర స్వామితో పెట్టుకొని. ఈరోజు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నటువంటి వాడు ఎవడు బాగుపడినటువంటి చరిత్రే లేదు కిషోర్ గారు. నేను ఇంకొకటి మాట చెప్పండి. శ్రీహరికోట ర్యాకెట్ కేంద్రం ఉంది, ఇస్రో ర్యాకెట్ కేంద్రము. ఆ యొక్క మ్యాప్ ఏదైతే ఉందో డిజైన్ మ్యాప్ ర్యాకెట్ ప్రయోగించే ముందు రోజు ఆ తెల్లారుజామున వచ్చి పూజ చేయించుకుంటారు సైంటిస్టు మానవ యొక్క బలంతో దైవానికి బలం కూడా ఉండాలని చెప్పి పూజ చేపిస్తారు. తర్వాత ఏం చేస్తారో తెలుసా? సూళ్ళూరుపేటలో చెంగాళమ్మ గుడి ఉంది, గ్రామదేవత. చెంగాళమ్మ, పోలేరమ్మ, అంకమ్మ వీళ్ళందరూ గ్రామదేవతలు. మైసమ్మ వీళ్ళందరూ గ్రామదేవతలు. మనం చేసుకున్నాం కదా మన తెలంగాణలో బతుకమ్మ పండగలాగా ఇవాళ మన బోనాల ఉత్సవం చేసుకున్నారు కదా. ఎల్లమ్మ, పోచమ్మ వీళ్ళ అక్కల చెల్లెలు, పోతురాజు వాళ్ళకు ఒకే ఒక్క తమ్ముడు. వాళ్ళందరూ ఆంకాడ చెంగాళమ్మ కాడ పెట్టి పూజ చేస్తారు. ఒకవైపు గ్రామదేవత వెంకటేశ్వర స్వామి సహాయ సహకారాలు తీసుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులకి సంబంధించినటువంటి దాని మీద నీ ఇష్టం వచ్చినట్టు కొవ్వు పదార్థాలు కొవ్వెక్కి కొట్టుకుంటారు. రీడో వాడు ధన మదంతో నన్ను ఏం చేయలేరు. ఏం చేశాడండి అమిత్ షా గారు?
చెప్పమని చెప్పండి. 3041 సార్లు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రాకపోతే అమిత్ షా గారు ఏం చేశారో చెప్పండి. కేంద్ర గృహమంత్రిగా ఉండి అమిత్ షా ఆశీస్సులు లేవా జగన్మోహన్ రెడ్డికి? ఎవరికి చెప్తారు? అమిత్ షా ఆశీస్సులు లేకుండానే జగన్మోహన్ రెడ్డి 3041 సార్లు, అమిత్ షా ఆశీస్సులు లేకుండానే అవినాష్ రెడ్డికి బెయిల్ వచ్చిందా? ఎవరో చెప్తారు ఇవన్నీ కాకలబుల్లి స్టోరీలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలకి పాపం పండంది కానీ పండు రాలదంటారు కదా, పండు పండంది చెట్టు నుంచి పాపం పండింది. కాబట్టి వాడికి ఈ భారతదేశ భూమి మీద బతికే అర్హతే లేదు. కాబట్టి వాడు క్యాథలిక్ క్రిస్టియను కాదని బయటకు వచ్చి చెప్పమను. జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి నేను క్యాథలిక్ క్రిస్టియన్ కాదు, నేను హిందువుని, భారతదేశంలో ఉండేవాళ్ళంతా మా బంధువులు అని చెప్పమను. ఒక మాటలు చెప్తే సరిపోద్దా? కాదు, ఆయన వాళ్ళ అధికార ప్రతినిధి నేను ఒక నేషనల్ ఛానల్లో చెప్తాను. వాడికి లేదంటే నోరు జగన్మోహన్ రెడ్డి అనే వాడికి. ఆయన మహా పెద్ద హిందువు, అదే బయటకు వచ్చి చెప్పమని అదే మాట. ఇంట్లో దాదాపు 5-6 గోవులు కూడా ఉంటాయి. ఉదయాన్నే లేవగానే వాటిని మరి గడ్డేస్తాడో లేదంటే గోపూజ చేస్తాడో, మొత్తానికి ఏదో చేస్తాడు ప్రతిరోజు. ఇది నిత్యకృత్యం జగన్మోహన్ రెడ్డికి. అంత భక్తిపరుడు అని చెప్పేసి నారాయణమూర్తి వాళ్ళ అధికార ప్రతినిధి నారాయణమూర్తి నేషనల్ ఛానల్లో ఏమంటే ముస్లింల ఇళ్లలో గోవులు లేవా? క్రిస్టియన్ ఇళ్లలో గోవులు లేవా? గోవు అనేది జీవనాధారం. గోవు అనేది జీవనాధారం. ఈ గోవు అనేది జీవనాధారం మనుషులకి. వ్యవసాయం వ్యవసాయ పనుల్లో గోవులు కదా వాడు వ్యవసాయం చేసింది కొన్ని వేల సంవత్సరాల నుంచి. గోవు అనేది మన జీవన విధానంలో అంతర్భాగం. అది వాడితో చెప్పించరా బాయ్, వాడితో చెప్పించు, ఆ జగనాసుడితో చెప్పించు. అందువల్ల ఏంటంటే ఈ జగత్ కంట్రీ గాడు ఏమి చేసి సంపాదించాడండి ఇన్ని వేల కోట్లు? ఇన్ని వేల కోట్లు ఏం చేసి సంపాదించాడు కిషోర్ గారు? నీ అంట పోటుగాడు లేడేనా? నీ అయ్య ముఖ్యమంత్రి కానప్పుడు ఎందుకు సంపాదలేదు నువ్వు? నీ అయ్య ముఖ్యమంత్రి కాకముందు ఎందుకు సంపాదలేదు? అయ్య ముఖ్యమంత్రి అవ్వగానే ఇన్ని వేల కోట్ల కంపెనీలు ఎట్టొచ్చినాయి, గనులు ఎట్టొచ్చినాయి, భూములు ఎట్టొచ్చినాయి? నువ్వు ముఖ్యమంత్రి అయితే 650 కోట్లు ప్రజాధనం లూటీ చేసిందా లేదా? సాక్షి మీడియా ఎవరు సొమ్మురాదే? దానికి చెప్పండి సమాధానం. సాక్షికి మాకు సంబంధం ఏంటి అని అంటున్నారు. ఎవడు? సాక్షి పేపర్లోనే వేశారు. భారతి చైర్పర్సన్ కాదు, డైరెక్టర్ కాదని చెప్పేసి ఒక వార్తా కథనం వాళ్ళు. అవును, 650 కోట్లు తిరిగి వెనక్కి ఇచ్చేయండి. ఎవడమ్మ మొగుడు సొమ్మని పంచిపెట్టారా? కేఎస్ఆర్కి ఎవడమ్మ మొగుడు సొమ్మని ఇచ్చారు? కేఎస్ రావు, కొమ్మనేని శ్రీనివాసరావు అనే గాడికి. వాడికి ఎట్టిచ్చినారు మీరు? దేవులపల్లి మరి వాడికి ఎట్టిచ్చినారు మీరు డబ్బులు? ఎవడమ్మ మొగుడు సొమ్మని 1,000 కోట్ల రూపాయలు ఇచ్చారా? ఎవరు సొమ్మురది? ప్రజలందరూ సొమ్ము. ఈరోజు మీ కడప గ్యాంగ్ మొత్తం చేరి ఎలా డీజీపీ ఆయనే, చీఫ్ సెక్రటరీ ఆయనే, మొత్తం చూసుకోండి. గనులు వీజీ వెంకటరెడ్డి అక్కడి నుంచే మైన్స్ మొత్తం చేరి ఎవరు సొమ్ము? అదంతా ప్రజలది కదా, ఎవడు అడగకూడదా? భారతీయ సిమెంట్కి మైన్స్ ఎవరి? ప్రజలే కదా మైన్స్. 2030 ఎకరాల భూములు ఎవరి? 6,000 కోట్ల వర్త్ ఆఫ్ ల్యాండ్స్. అంటే ఎవడిలు కొనుక్కున్న భారత సిమెంటే కొనుక్కోవాలా? ఎంత సప్లై చేశారు భారతీయ సిమెంటు? యాష్ ఎంత కొన్నారు? పవర్ ప్లాంట్లు గారు ఉండే యాష్ ఎంత భారతీయ సిమెంట్కి? లెక్కలు పెట్టండి రా బయటికే. పులివెందుల పాలిమర్స్ బ్యాగులు మొత్తం ఆనించే కొనాలా ప్రతి ఓడు. ఎవడు చెప్తారు ఈ కాకలబుల్లి స్టోరీలా? ప్రజలకి బిస్కట్లు వేసేసి రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చేసి ఇవాళ ఎందుకు కట్టాలా? మీరు దోచేసిన సంపద ప్రజలు ఎందుకు కట్టాలా? 14-19 మధ్య కాలంలో బస్ ఛార్జీలు ఎంత ఉన్నాయి? 19-24 మధ్య బస్ ఛార్జీలు లిస్టు బయట పెట్టమనండి. 14-19 మధ్య కరెంటు ఛార్జీలు ఎంత ఉన్నాయి? 19-24 మధ్య విద్యుత్ ఛార్జీలు ఎవడు పెంచితే పెరిగిన ఈ రేట్లో సామాన్యుడు సమిధులైపోయారు. అందువల్ల ఏంటంటే పోలీసు వాళ్ళు చుట్టూ పెట్టుకొని కాకి కద్దరు ఏకమైపోయి ప్రజల్ని చిత్ర హింసలు పాలు చేస్తే చూస్తూ ఉంటారు ఎల్లకాలమా. అందుకని ప్రజాక్షేత్రంలో తీర్పు ఇచ్చారు, పంగనామాలు ఇచ్చారు. ఇక్కడ ఇంకొక పాయింట్ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు సుబ్బారెడ్డి మాట్లాడాడు, కరుణాకర్ రెడ్డి మాట్లాడాడు. సరే వాళ్ళ హైకోర్టుకు కూడా ఏదో సుప్రీంకోర్టు వరకు వెళ్తామంటున్నారు, అవన్నీ జరిగిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఎలాగో ప్రెస్ మీట్ పెట్టి నిన్న మాట్లాడేశారు. కానీ ఇంత జరుగుతున్న ఒక ధర్మారెడ్డి మాత్రం ఎందుకు నోరు మీద పట్టలేదు? మాట్లాడలేదండి. ఎక్కడ మాట్లాడాడు? రికార్డెడ్ వీడియో రమ్మనండి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి జగన్మోహన్ రెడ్డికి వచ్చి కలేజా ఉంటే జర్నలిస్టులు ఢీ కొనమనండి.
ఇంట్లో కూర్చొని రికార్డెడ్ వీడియోలు సెలెక్టెడ్ జర్నలిస్ట్ నువ్వు మగాడమైతే సోమాజి కూడా ప్రెస్ క్లబ్కి వచ్చి ఒకసారి జర్నలిస్టులు నేషనల్ మీడియాని లోకల్ మీడియాని ఎదుర్కోమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి వద్దు, ఒక గంట ఎదుర్కోమనండి. రికార్డెడ్ వీడియో పెట్టి తాడేపల్లి కొంపలో నుంచి వదలతరా? సోమాజి కూడా ప్రెస్ క్లబ్కి రా, నేషనల్ మీడియా ముందు మాట్లాడు, చర్చా గోష్ఠిలో మాట్లాడు. నేషనల్ మీడియా జర్నలిస్టులు కూర్చుంటారు, లోకల్ జర్నలిస్టులు కూర్చుంటారు. నీ విజ్ఞాన పాఠం ఏదో ప్రదర్శించవచ్చు, చూద్దాం. అదే ఇంత జరుగుతున్నా సరే ఏదో ఒకటి రిలీజ్ చేశాడు అనుకో. ధర్మారెడ్డి ఎక్కడున్నాడు అసలు? ఎవరు? మాజీ ఎక్కడికి పోలా, మొత్తం వాడు కొంపలోని దాక్కున్నారు బెంగళూరు ప్యాలెస్ లో. వీళ్ళు ఎవడు ఎక్కడికి పోలా, అందరు ఆడుకో బారిపోయినాడు. రైడ్ చేస్తే ఎల్లంక ప్యాలెస్ మీద అండర్ గ్రౌండ్ ఉండేది బయటకు వస్తుంది. తాడేపల్లి ప్యాలెస్ మీద ఎందుకు రైడ్ చేయలేకపోతారు? చర్చి వారెంట్ తీసుకొని రైడ్ చేయాలా? తాడేపల్లి ప్యాలెస్ మీద, ఎల్లంక ప్యాలెస్ మీద చర్చి వారెంట్ పెట్టుకొని రైడ్ చేస్తే మొత్తం బయటకు వస్తారు. కలుగులో ఉన్న దొంగలందరూ బయటకు వస్తారు. దేశ సరిహద్దులు దాటి ఎట్టబోయిండా వీజీ వెంకటరెడ్డి? ఎక్కడ పనిచేసిండా? కోస్ట్ గార్డుల్లో పనిచేసింది కాబట్టి ఆ పరిచయాలతో దేశం దాటి వెళ్ళిపోయిండోడు. వాడిని ఎవరు పట్టుకు రావాలా? ఎవడు పట్టుకు రావాలి ఇప్పుడు చెప్పండి? ఎన్ని రోజులు పారిపోతారా? ఎన్ని రోజులు దాక్కుంటారా? దొంగ పనులు చేయటం ఎందుకు, పారిపోవటం ఎందుకు? నువ్వు ధర్మంగా ఉంటే నిలబడు, చట్టం ముందు నిలబడు, న్యాయం మీద నిలబడు. కోర్టులు అంటే వాళ్ళకి భయం ఉందా? పోయిండు హైకోర్టుకి, భయం ఉంది అసలు కోర్టులు అంటే వాళ్ళకా? కోర్టులు అంటే భయం ఉందా? ఒక ఆట ఆడుకుంటారు వాళ్ళు కోర్టుల్ని. నేను ఎందుకో చెప్పిన మిలాడ్ చంద్రచూడ్ గారు, దయచేసి న్యాయాన్ని బతికించండి. కోర్టులు అంటే భయం ఉంటే 3041 సార్లు కోర్టుకు రాకపోతే ఏమన్నాడు? ఈ భారతదేశ న్యాయ వ్యవస్థ నా ఇంటికి కూడా బేకలేదన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏం చేసింది భారతదేశ న్యాయ వ్యవస్థ? న్యాయం ఉందా? న్యాయం ఏంటంటే పేదోళ్ళ మీద ఉంటుంది న్యాయం. న్యాయం నలిగిపోతా ఉంది భారతదేశంలో. న్యాయం ఎక్కడుందో నాకు చెప్పండి. ఒక్కటే గుర్తుపెట్టుకో, ఈ దేశంలో మిలాడ్ చంద్రచూడ్ గారు దయచేసి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద ఉన్న ఈడీ సిబిఐ కేసుల్లో ఉన్నటువంటి త్వరితగతిన జడ్జిమెంట్ ఇవ్వండి. దొంగతనం చేసిండా లేదా, దోచిండా లేదా, అది చెప్పమనండి చాలు. 12 సంవత్సరాలు అయిపోతే నేటికి జడ్జిమెంట్ ఇవ్వకపోతే భారతదేశంలో న్యాయ వ్యవస్థ బతుకున్నట్ట చచ్చిపోయినట్ట నాకు చెప్పండి. అందువల్ల ఏంటంటే వాళ్ళకు కోర్టులు అంటే భయం లేదు, వ్యవస్థల మీద భయం లేదు. వాళ్ళు ధన మదంతో కొట్టుకుంటారు. మనకు అడ్డొచ్చోని చంపేసుకుంటా పోదాంరా, మనకు అడ్డు మాట్లాడిన గొంతులు కోసేద్దాంరా. ఇదే వాళ్ళు పేకలు కోసే బ్యాచ్, నాకు కూడా చెప్తుంటారు అప్పుడప్పుడు కిషోరు, అన్నా నువ్వు జాగ్రత్త, అన్నా నువ్వు జాగ్రత్త. ఏమవద్రా, పుట్టింది ఒక రోజు, చచ్చేది ఒక రోజు. నేను తల్లి గర్భంలో నుంచి వచ్చా, నా కన్న తల్లిదండ్రుల గర్భంలో వచ్చా, ఏదో ఒక రోజు భూగర్భంలో కలిసిపోతా. ఎవడు చప్పినా చస్తా. వాడేనేంద్యా, మా చేత కాదేంద్యా, మా చేత రాదేంద్యా? నువ్వే అన్నంత పోటుగాడివా? నువ్వు పొడితేనే దిగద్దేంది, మేము పొడితే దిగదా? అందుకే చెప్తున్నా కదా, వాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఏం పీకలేకపోయినరా నన్ను, ఇప్పుడేంద్ర వాడు నన్ను పీకేది? భారతదేశ వ్యాప్తంగా మా సుభాష్ సేన సభ్యులెవరు ఎక్కడ దొరికితే అక్కడ వేపిస్తారని చెప్పిన. అంతదాకా వస్తే నేను ఒక్కనే కాదు, గుర్తు పెట్టుకోండిరా అని చెప్పిన. సో ఇప్పుడు హిందూ సంఘాల కార్యాచరణ ఏంటి? సరే, అనుకున్నంత ప్రతిస్పందన ప్రస్తుతానికి అయితే కనిపించట్లా, ముందు వస్తుంది. మీడియాలో ఏదో రోడ్ల మీదకి వచ్చేలా అలజడి చేయాలనుకుంటారు, సహనానికి పరీక్షిస్తున్నారు, ఇప్పుడు ప్రణాళికలు రచిస్తున్నారు. చెప్పిస్తాం సుబ్బారెడ్డి చేత, సుబ్బారెడ్డి చేత చెప్పిస్తాం, ధర్మారెడ్డిని పట్టుకొస్తాం, ఎవరిని వదలం, కరుణాకర్ రెడ్డిని కూడా లాగతాం, ఈయన అసలోడు జగనాసురుని కూడా లాక్కొస్తాం. వీళ్ళని ఎవరిని వదిలే పనే జరగదు. కాకపోతే సమయం ఉంటుంది, సందర్భం ఉంటుంది. దేనికైనా దేశాన్ని అలజడులు చేసుకుని ఒక ఉక్రెయిన్ రష్యాలాగా మార్చుకుందామా? ప్రపంచంలో ఎవరు కొట్టుకునేది నాకు చెప్పండి కిషోర్ గారు. ఇవాళ ఇజ్రాయిలు, లెబనాను, జోర్డాను, ఇవన్నీ ఈజిప్టు, ఇరాను, ఇరాక్ ఎవరెవరు అనుకుంటారా? క్రిస్టియన్లు, ముస్లిమ్స్, యూదులు, క్రిస్టియన్స్. ఓకేనా? ఇది నిజమా అబద్ధమా? ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎవరెవరు అనుకుంటారా? బంగ్లాదేశ్లో మన ఏం జరిగిందా? ఈ ప్రపంచంలో సహనానికి మారు పేరు హిందువులు. శాంతియుతంగా ఉంటారు. అది చాతగానతనంగా తీసుకొని ఎగిసి పడొద్దు. కాబట్టి సాధువులు ఉన్నారు. ఒక్కసారి కుంభమేళ జరిగినప్పుడు చూడండి, నాగ సాధువులు ఎట్టొస్తారో అవుపడతారా? మళ్ళీగా మీడియా కన్నా అవుపడతారు వాళ్ళ నాగ సాధువుల. వాళ్ళందరూ బయటకు వస్తే ఏంద్రా మీ పరిస్థితి?
నీ తాడేపల్లి కొంప మీదకి వస్తే నాగసాధువులు నీ పరిస్థితి ఏందో ఊహించుకోరు ఒకసారి. తిరగమనని బయట ఒంటరిగా వీళ్ళకి బతుకేమో వద్దా? వీళ్ళ బతుకంతా జైలు బతుకే కదంట. ఇళ్లలో ఉన్న జైలే కదా. జైల్లో ఉంటేనేది, ఇంట్లో ఉంటేనేది. రోడ్డు మీద సామాన్యుడిలాగా తిరగమనంటే, ఈ బ్యాచ్ని సామాన్యుడిలాగా తిరగమనంటే వీళ్ళదే ఒక బతుకే. కుక్కల వలె, నక్కల వలె, దొంగల వలె, పందుల వలె వీళ్ళు దుర్మార్గులు. ఈ కన్వర్షన్, కరప్షన్, ఈ కల్తీ నా కొడుకులు. ప్రకృతి చూస్తా ఊరుకుండదు. పావురాళ్ల గుట్టలో వాడు అబ్బకు బట్టిన గతే ఇడికి పట్టద్దు. వాడు బయటకు వచ్చి చెప్పాలా, నేను క్యాథలిక్ క్రిస్టియన్ అని గర్వంగా చెప్పుకోరా. నేను దేవుడు బిడ్డ అంటే ఏ దేవుడు పెట్టావు నువ్వు? ఏ దేవుడు పెట్టావురా నువ్వు? 2019లో విజయలక్ష్మి వాళ్ళ తల్లి బైబిల్ చేతులు పెట్టుకొని తిరగలా? నువ్వు ఎవడు అయింది తెలీదా? బాహ్య ప్రపంచానిక వాళ్ళ చెల్లి చెప్తుంది కదా, మేము క్యాథలిక్ క్రిస్టియన్. శర్మిల చెప్తుంది కదా, మేము క్యాథలిక్ క్రిస్టియన్ అని. రాహుల్ గాంధీ కూడా చెప్పుకుంటాడు కదా, మేము క్యాథలిక్ క్రిస్టియన్లమని. చెప్పుకోండి రా బాయ్. మీ మతాన్ని ప్రేమించుకోండి. మతం అనేది ఇంట్లో ఉండాలా, మానవత్వం అనేది రోడ్డు మీద ఉండాలా. మీకు అది లేదు, ఇది లేదు, ఏం లేదు. జగన్మోహన్ రెడ్డిని ఒక బైబిల్లో ఒక్క పేజీ చెప్పమని చూస్తా. ఒక్క పేజీ చెప్పను. వాడికి బైబిలు రాదు, భగవద్గీత తెలీదు. వాడికి భగవంతుడు అంటే నమ్మకమే లేదు. 64 కళల్లో వాడికి తెలిసిన ఒకే ఒక కళ చోర కళ, దోచుకోవడం, దాచుకోవడం. అందువల్ల వాడికి భయం లేకున్నాడు. వాడికి భయం ఏంటో రుచి చూపిస్తాయి హిందూ సంఘాలు. వాడికి భయం యొక్క బయోడేటా కూడా వాడికి చూపిస్తారు హిందూ సంఘాలు. అతి త్వరలోనూ ఉంది. తొందర ఎందుకో? ఇవాళ ఏంటంటే మీడియాకి మసాలా కావాలా, అది కాదు. దెబ్బ కొడితే వాడి అబ్బ గుర్తు రావాలా వాడికి, అది జరగబోద్ది. అందువల్ల ఏంటంటే ముందు ఒక సర్టిఫికేట్ వచ్చి పోయి వెంకటేశ్వర స్వామికి భార్యాభర్తలు ఇద్దరు పోయి తప్పు అయిపోయిందమ్మా క్షమించు, మేము హిందువులని చెప్పాను తిరుపతి కొండెక్కి. అప్పుడు నమ్మతరు. ఎవరు చెవుల్లో కాలిపోయాడు పువ్వు పెడతారా? ఇవన్నీ జరగదు. అతను కన్వర్టెడ్, క్యాలిక్యులేషన్, కరప్టెడ్. అతను క్యాథలిక్ క్రిస్టియన్ కాదు అని అతను నోటితో చెప్పమానండి, బయటకు వచ్చి. కాదని బయటకు వచ్చి చెప్పమానండి. అందువల్ల ఏంటంటే ఎవడు నమ్మరు. వాళ్ళ ఓట్ల కోసం కన్వర్ట్ అయినటువంటి క్యాథలిక్ క్రిస్టియన్ జగన్మోహన్ రెడ్డి అని కరాఖండికి చెప్పగలను.